మ్మ్. నేనెంత ప్రయత్నించినా పరిపూర్ణమైన గుండ్రని రోటి నేను చేయలేను. కానీ నాకు చెప్పబడింది ప్రయత్నిస్తూ ఉండు, ఏదో ఒక రోజు మీరు దానిని సాధిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం కథ కూడా ఇదే. ఓటమిని అంగీకరించని ప్రజల కలలపై నిర్మితమైన దేశం ఇది. తెలంగాణకు చెందిన మంజులలాగే. నా పేరు మంజుల. నేను 10వ తరగతి చదివినాను. 10 అయిపోయాక మీ టైలరింగ్ నేర్చుకున్నాను. అది అయిపోయాక మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయాక పిల్లలు పుట్టిన తర్వాత ఇక నేను ఇంటికాడ ఖాళీగా ఉంటున్నా అని చెప్పి మా ఆయన షాప్ పెట్టించి షాపు నడిపించుకుంటున్నాను, టైలరింగ్ చేసుకుంటాను. మా హస్బెండ్ ఏమన్నాడంటే, నువ్వు ఇది చేస్తేనే మంచిగా ఉంటుంది, నువ్వు బయటికి వెళ్ళి చేయలేవు జాబు అంటే, సరే నేను ఇదే నేర్చుకుంటాను, ఇదే కంటిన్యూ చేస్తానన్న. అయితే మా పిల్లలు కూడా అన్నారు, మమ్మీ నీకు ఇదే సెట్ అవుతుంది, నువ్వు బయటికి వెళ్ళకు, మేము ఎట్లాగో హాస్టల్ ఉంటున్నాం కదా. మా పిల్లలు గురుకులు ఎగ్జామ్ రాసారు. అక్కడ ఒక ఆయన గట్కేస్తారు, ఒక ఆయన కీసరగుట్ట, మా బాబు. వాళ్ళు సపోర్ట్ ఉంది నాకు. మా ఆయనది మంచిగా ఉంది. మా అత్తమ్మ, మా మరిది వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. ఇంట్లో కూర్చొని ఇక్కడ బయట ఎవ్వల చేతి కిందికి పోలేకుండా నా ఇంట్లో నా పని నేనే చేసుకుంటానని చేసినాను సార్. 15,000 దాకా వస్తాయి టైలరింగ్కి. డైలీకి 4 జాకెట్లు అట్లా కుడతాను. షాపుది 10-15,000 షాపుది వస్తుంది, కిరాణా షాప్. మేము 2 ఏండ్లు బయట ఉన్నాము. అయితే 2 ఏండ్లు బయట ఉన్నాము. అయితే తర్వాత మా మామయ్య బాగాలేకపోతే ఇక్కడికి వచ్చినాము, మా సొంతం ఇంట్లోకి వచ్చినాము. తర్వాత మా మామయ్య చనిపోయిన తర్వాత మాకు ఇల్లు మా మరిదికి నాకు పంచిచ్చారు. అయితే మాకు 65 గజాలు వచ్చింది. 65 గజాలల్లో మేము ఇల్లు కట్టుకుందామని మేము అనుకున్నాం. కట్టుకుంటే ఇక ఎక్కడ తిరిగినా మాకు లోన్ ఇవ్వలేరు. మా ఆయనకు అక్కడ హాస్పిటల్, అపోలో హాస్పిటల్లో చేస్తాడు మా ఆయన డ్రైవింగ్. అయితే అతను చెప్పిండంట, ఇక్కడ లోన్ ఇస్తారు హౌసింగ్కి అని చెప్తే మా ఆయన వెళ్ళి, అతను ఇద్దరు వెళ్ళి తీసుకురు. నాకు ఈడ షాపు నా మిషన్ కుడుతున్నానని వచ్చి చూసిపోయారు సార్లు. చూసిపోయాక ఇది బాగుంది, ఇక్కడ ఎంత కుడతావు, ఎంత వేస్తావు అని అడిగితే, నేను రోజుకు 2 జాకెట్లు, 4 జాకెట్లు, 3 జాకెట్లు కుడతాను సార్ అని చెప్పినాను. షాప్ ఎంత నడుస్తుందంటే రోజుకు 2,000 నడుస్తుంది సార్ అని చెప్పినాను. సరే ఇస్తామమ్మా అని చెప్పారు. మా ఆయన హస్బెండ్ది జాబుని చూసి అవి ఎంత వస్తుంది జీతము అని చూసి వీటికి చూసి మాకు ఇచ్చిర్రు సార్ వాళ్ళు. రోషిని లోను మాకు వచ్చింది, ధన్యవాదాలు. మాకు అక్కడ బయట లోను అది మిత్తి ఎక్కువ అని అంటే మేము ఇక్కడ లోన్ దగ్గరికి పోయినాము, రోషిని లోన్ దగ్గరికి. అక్కడికి వెళ్తే మాకు తక్కువ మిత్తి అన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు మాకు ఇచ్చినందుకు. మాకు ఈ లోన్ తీరితే ఇంకా మళ్ళీ తీసుకొని ఎక్కడన్నా ల్యాండ్ తీసుకొని మళ్ళీ కట్టుకుంటాము. అదే అల్లనే రోషిని లోన్లనే తీసుకొని మళ్ళీ కట్టుకుంటాము అని అనుకుంటున్నాం. ఈ సంతోషం ఎలా దొరకదు. మేము ఇల్లు కట్టుకున్నాం, రోషిని బ్యాంకు వాళ్ళు ఇచ్చిర్రు. ఈ సంతోషం మళ్ళీ దొరకదు. మేము ఇల్లు కట్టుకున్నాము ఆ బ్యాంకు వాళ్ళు ఇచ్చినందుకు, రోషిని బ్యాంకు వాళ్ళు. పిఎన్బి హౌసింగ్ రోషిని సహాయంతో పక్కాగా తయారైన మంజుల గారి కలల ఇల్లులాగా.